హలో ఎవ్రీబడి, ఈరోజు మనం వచ్చేసి ఇంతకుముందు వీడియోలో మనం సింప్లిఫికేషన్ పార్ట్ 1లో ఫ్రాక్షన్స్ చూసామండి. ఒక 4-5 ఫ్రాక్షన్స్ ఇచ్చి అందులో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏంటిది, లీస్ట్ ఫ్రాక్షన్ ఏంటిది, మనం దాన్ని ఎలా సింప్లిఫై చేసి ఎలా కనుక్కున్నాం చూసామండి. ఇప్పుడు ఈ పార్ట్లో వచ్చేసి పార్ట్ 2లో వచ్చేసి ఇలాంటి క్వశ్చన్లు ఎలా సింప్లిఫై చేస్తామో చూడండి. ఇక్కడ చూడంగానే మనకి ఎలా అనిపిస్తుంది, అబ్బా ఇంత పెద్ద నెంబర్స్ ఉన్నాయి, దీన్ని చేయడానికి చాలా టైం పడుతుంది కదా, దీన్ని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామని ప్రతి స్టూడెంట్ ఆలోచిస్తారండి. కానీ ఈ క్వశ్చన్ ఎంత సింపుల్గా చేయొచ్చో చూడండి. ఈ క్వశ్చన్ పై కొన్ని ప్రిన్సిపల్స్ పై ఈ క్వశ్చన్ డిపెండ్ అయి ఉంటుందండి. ఆ ప్రిన్సిపల్స్ కొన్ని చూద్దాం మనం. చూడండి, a+b² దీని సూత్రం ఏంటిదండి, a² + b²+2ab. అదేవిధంగా a-b² దీని ప్రిన్సిపల్ వచ్చేసి a² + b² - 2ab. అదేవిధంగా a² - b² దీన్ని ఏ విధంగా రాయొచ్చండి, a+b × a - b. అదేవిధంగా a+b² + a-b². చూడండి, a+b² ఇది, a-b² ఈ రెండింటిని యాడ్ చేస్తున్నామండి. యాడ్ చేసినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏం మిగులుతుందండి, 2a² + b². అదేవిధంగా సబ్ట్రాక్ట్ చేద్దాం, a+b² - a-b². ఈ రెండింటిని ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే a² క్యాన్సిల్ అవుతుంది, b² క్యాన్సిల్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి 4ab మిగులుతుంది. చూడండి, ఈ ప్రిన్సిపల్స్ పై డిపెండ్ అయ్యి ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏందో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి దీన్ని వచ్చేసి a అనుకున్నామండి, దీన్ని వచ్చేసి b అనుకున్నాం. చూడండి, ఇక్కడ ఏమని వచ్చారు, a+b² ప్లస్ ఇక్కడ చూడండి, ఇది a, ఇది b, a - b² చూడండి, నేను ఇక్కడ చెప్పాను, నేను a+b² ప్లస్ a - b². ఇదే ఫార్ములాలో ఉందండి. ఇది మనం ఏం యాడ్ చేయడం కానీ, సబ్ట్రాక్ట్ చేయడం కానీ, మల్టిప్లై చేయడం కానీ ఏది చేయొద్దండి. ఈ ప్రిన్సిపల్ చూడండి, a+b² ప్లస్ a - b² అదే ఫార్ములాలో ఉంది. ఇక్కడ దీని ప్రిన్సిపల్ ఏంటిదండి, 2a² + b². అదే ఫార్ములా ఇక్కడ మనం అప్లై చేయాలి దీనికి. చూడండి, దీన్ని ఏమని రాసుకోవచ్చు, 2 చూడండి a² ఉంది, a² అంటే ఏంటిదండి, 856² ప్లస్ చూడండి b² అంటే ఏంటిదండి, 167². అదేవిధంగా కింద చూడండి, ఇది a అనుకున్నాం కదా మనం, ఇది కూడా a అంటే a × a ఏంటిదండి, a² అవుతుంది. అదేవిధంగా b, ఇది b అనుకున్నాం కదండి మనం, b × b ఏంటిది, b². ఇక్కడ ఏముందండి, a² + b². అదే రాద్దామండి, a² అంటే 856² ప్లస్ 167². చూడండి, పైన కింద సేమ్ ఉంది. ఇది 2a² + b². కింద వచ్చేసి a² + b². చూడండి, దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎంత మిగిలిందండి, 2. చూడండి, ఇంత సింపుల్గా చేయొచ్చు దీని ఆన్సర్. మనం ఇక్కడ ఏమన్నా ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, స్క్వేర్ కానీ ఏది చేయలేదండి. ఇక్కడ సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మనకి ఈ ప్రిన్సిపల్స్ వస్తే చాలండి. చూడండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ a+b² ప్లస్ a - b² వచ్చేసి 2. దీని సూత్రం ఏంటిదండి, 2a² + b² అండి. సేమ్ అదే ప్రిన్సిపల్ మనం ఇక్కడ అప్లై చేసాం. చూడండి, 856ని a అనుకున్నాం, 167ని b అనుకున్నాం. చూడండి, a+b² ప్లస్ a - b² ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. a+b² a - b². ఆ ప్రిన్సిపల్ వచ్చేసి దాని సూత్రం 2a² + b². మనం ఇక్కడ అదే అప్లై చేసాము, 2a² 2b² అండి, 2a² + 2b². చూడండి, ఇక్కడ దీన్ని 856ని a అనుకున్నాం, a × a ఎంతండి, a² మనం అదే వేసుకున్నాం కదా. ఇది 167b అనుకున్నాం, b × b ఎంతండి, b² అదే వేసాం. పైన కింద లవం హారం సేమ్ ఉందండి, కొట్టేసాం. ఇక్కడ ఎంత ఉందండి, 2. ఇక్కడ మనకు వచ్చేసి ఆన్సర్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, 469 + 174² - 469 - 174² / 469 × 174 అండి. చూడండి, 469 a అనుకోండి, అదేవిధంగా 174ని b అనుకోండి. చూద్దాం, దీనిలో అప్లై చేద్దాం మనం. ఇక్కడ ఏమనుందండి,
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మధ్యలో ఏముందండి మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. చూడండి ఇది ఏ ఇది బి బై ఏబి అండి. ఇది దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే ఈ ఫామ్లో ఉందండి. చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ నేను ప్రిన్సిపల్ రాశాను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. చూడండి దీని యొక్క ఫార్ములా వచ్చేసి 4ab. చూడండి దీన్ని ఏమని రాయొచ్చు మనం 4ab బై ఏబి అండి. చూడండి మనం అప్లై చేద్దాన్ని. ఇది వచ్చేసి ఏ అనుకున్నాం, ఇది వచ్చేసి బి అనుకున్నాం. చూడండి 4 ఇంటూ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి దాని ఫార్ములా వచ్చేసి 4ab. దాని సొల్యూషన్ వచ్చేసి చూడండి 4 ఇంటూ ఏ వాల్యూ ఎంతండి 469 ఇంటూ బి వాల్యూ ఎంతండి 174 బై కింద ఏముందండి ఏబి ఉంది 469 ఇంటూ 174. చూడండి 469 క్యాన్సిల్ అవుతుంది, 174కి 174 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకు మిగిలింది ఎంతండి 4. దీని ఆన్సర్ వచ్చేసి 4. ఈ విధంగా మనం ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి సింపుల్గా చేయొచ్చండి. ఇక్కడ మనం ఏం చేయనవసరం లేదు, ప్రిన్సిపల్స్ ఒక్కటే మనకి ఈ క్వశ్చన్ చూడగానే మనకి ఈ ఫార్ములా రూపంలో ఉంది, దీనికి సొల్యూషన్ ఇది అని మనకు కొంచెం ఐడియా వచ్చింది అనుకోండి, ఈజీగా చేయొచ్చు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందండి ఇది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. దీని ప్రిన్సిపల్ వచ్చేసి 4ab. అదే మనం ఇక్కడ అప్లై చేశాను 4 ఇంటూ ఏబి బై ఆల్రెడీ మనకి ఇక్కడ ఏ ఇంటూ బి ఇచ్చారు, ఏబి వేసుకున్నాం. పైన కింద క్యాన్సిల్ అయిపోయిందండి, మనకి వచ్చేసి 4 మిగిలింది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి 4 అండి. ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ చూడండి థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకు వచ్చేసి ఏ మైనస్ బి వాల్యూ ఇచ్చారండి. ఎంత ఏ మైనస్ బి ఈక్వల్ 3 మరియు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ 29 అయినా ఏబి వాల్యూ ఎంత అని ఇక్కడ మన క్వశ్చన్ అండి. చూడండి ఏ మైనస్ బి వాల్యూ ఇచ్చారండి ఎంత 3. అదేవిధంగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ వచ్చేసి 29 అని ఇచ్చారు. అయినా ఏబి వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. ఇది ఏ ఫార్ములాలో ఉన్నాయండి, ఈ 3 ఏ ఫార్ములాలు ఉన్నాయి చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూడండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చూద్దాం. ఇక్కడ మనకి ఏ మైనస్ బి ఇచ్చారండి వాల్యూ. అదేవిధంగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఇచ్చారు, అయినా మనం ఏబి కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలండి. నేను ఇక్కడ ప్రిన్సిపల్ వేస్తా చూడండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. చూడండి మనకి ఇక్కడ ఏ మైనస్ బి వాల్యూ ఇచ్చారు. ఏ మైనస్ బి వాల్యూ ఎంత అండి 3 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఇచ్చారు ఎంత అండి 29 మైనస్ చూడండి 2ab అదేవిధంగా వేసుకుందాం. చూడండి ఇక్కడ 3 హోల్ స్క్వేర్ అంటే ఎంత అండి 9 ఈక్వల్ 29 మైనస్ 2ab. ఏబిని 2abని ఇవతలు తీసుకొద్దామండి, 9 అవతలు తీసుకెళ్దాం. 2ab ఈక్వల్ 29 మైనస్ 9 ఈక్వల్ టు 20. 2ab ఈక్వల్ 20 అండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిదండి, క్వశ్చన్లో ఏం అడిగారు ఏబి వాల్యూ అడిగారండి. ఇక్కడ మనం ఏబి వాల్యూని కనుక్కుంటే 2 అవతలు తీసుకెళ్తే ఏమవుతుందండి బై అవుతుంది. ఇక్కడ ఇంటూ అవతలకి వెళ్తే బై అవుతుంది. ఏబి ఈక్వల్ టు 2 1 2 10. ఏబి వాల్యూ ఎంత అండి 10. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఏ మైనస్ బి ఇచ్చారు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఇచ్చారు. మనం కనుక్కోవాల్సింది ఏబి వాల్యూ. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనకు తెలిసిందనుకో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయొచ్చండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. చూడండి ఇక్కడ మనకి ఏ మైనస్ బి వాల్యూ ఇచ్చారండి 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఇచ్చారండి ఎంతండి 29. ఆ వాల్యూ వేసాను ఇక్కడ. అదేవిధంగా మైనస్ 2ab మనం కనుక్కోవాల్సింది ఏబి వాల్యూ. ఇది అదేవిధంగా ఉంచుదాం. 3 హోల్ స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్ 29 మైనస్ 2ab. 2abని ఇవతలు తీసుకొచ్చినాం, 9 అవతలు తీసుకెళ్ళామండి. చూడండి 29 మైనస్ 9 20. అదేవిధంగా మనకు కావాల్సిన ఓన్లీ ఏబి వాల్యూ. 2 అవతలు తీసుకెళ్ళామండి. 2 1 2 10. ఇప్పుడు ఏబి వాల్యూ వచ్చేసి 10. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ 4th క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ చూడండి నార్మల్ స్టూడెంట్స్ వచ్చేసి ఈ క్వశ్చన్ చూడగానే పారిపోతారండి. చూడండి ఇది చూడడానికి ఎంత లెందీగా ఉన్నది, దీన్ని ఈజీగా సింపుల్గా దీన్ని సింప్లిఫై చేయొచ్చండి. చూడండి ఇక్కడ 1 + 1/1 + 1/100 అని ఇచ్చారండి. అదే మళ్ళీ 1 + 1/1 + 1/100 మైనస్ 1 - 1/1 + 1/100 ఇంటూ 1 - 1/1 + 1/100 అని ఇచ్చేసి
బైలో వచ్చేసి 1 + 1/1 + 1/100 ప్లస్ 1 - 1/1 + 1/100 అని ఇచ్చారండి. ఇదంతా మనకు అవసరం లేదండి. చూడండి, దీన్ని ఈ వాల్యూని వచ్చేసి ఏ అనుకోండి, దీని వచ్చేసి బి అనుకోండి. చూడండి, ఇది వచ్చేసి ఏ, చూడండి ఏ మధ్యలో ఏముందండి ఇంటూ, ఇది కూడా ఏనే కదండి, రెండు సేమ్ కదా, ఏ ఇంటూ ఏ. చూడండి మధ్యలో ఏం సింబల్ ఉంది, మైనస్. చూడండి దీన్ని ఏమనుకున్నాం, ఇక్కడ మధ్యలో మైనస్ ఉందండి, దీనికి ఇక్కడ ప్లస్ ఉంది, దీన్ని ఏ అనుకున్నాం, దీన్ని బి అనుకున్నాం. చూడండి దీన్ని మైనస్ బి ఇంటూ, ఇది కూడా సేమ్ కదండి, ఇది కూడా బి, బి బై, చూడండి ఇదేంటిది ఏ, ఇది వచ్చేసి బి, ఏ ప్లస్ బి. చూడండి దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, a² - b² a + b. చూడండి నేను ప్రిన్సిపల్లో చెప్పాను, a² - b². చూడండి a² - b² వాల్యూ వచ్చేసి a + b ఇంటూ a - b. చూడండి అదే మనం ఇక్కడ అప్లై చేద్దామండి, a + b ఇంటూ, చూడండి లాస్ట్కి మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఇదంతా వేస్తే చాలా లెంతీగా టైం వేస్ట్ అవుతుంది. చూడండి నేను చెప్తాను, చూడండి దీన్ని ఏమని రాసుకోవచ్చు అని చెప్పాను, a + b ఇంటూ a - b బై, మనకు హారంలో ఏముందండి, a + b. చూడండి మనకి ఇక్కడ పైన a + b ఉంది, కింద a + b ఉంది. దీన్ని కొట్టేద్దామండి, క్యాన్సల్ చేసేద్దాం. ఎంత మిగిలిందండి, a - b మిగిలింది ఇక్కడ మనకు వచ్చేసి. చూడండి మనం ఇప్పుడు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఏ వాల్యూ ఎంత అండి, 1 + 1/1 + 1/100. అదేవిధంగా మైనస్ బి వాల్యూ ఎంత అండి, 1 - 1/1 + 1/100. చూడండి ఇక్కడ సింప్లిఫై చేద్దాం, 100 × 1 100 + 1 101/100 అండి. ఇది పైకి వెళ్తే ఏమవుతుందండి, 100/101 అవుతుంది. ఇక్కడ పైకి వెళ్తే 100/101. చూడండి ఇక్కడ వేసుకుంటున్నాను నేను, 1 + 100 చూడండి 100 పైకి వెళ్తుంది, 101 మైనస్ 1 ఇది కూడా సేమ్ అంతే అండి, 100/101. చూడండి మైనస్ అప్లై చేస్తే 1 + 100/101 -1 + 100/101. చూడండి -1 + 1 క్యాన్సిల్ అవుతుంది, మనకి ఇక్కడ మిగిలింది 100/101 100/101 ఎంతండి. దీని సొల్యూషన్ వచ్చి 200/101. చూడండి ఇక్కడ సేమ్ డినామినేటర్లు సేమ్ ఉన్నాయి, అయితే పైన వాల్యూస్ని కూడుకోవాలి. 100 + 100 ఎంత అండి, 200. డినామినేటర్ వేసుకున్నాను. చూడండి ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ వచ్చి 200/101. మరొకసారి చెప్తా చూడండి, మనం చేసేటప్పుడు ఇదంతా లెంత్ వేసుకోద్దండి. దీన్ని ఏ, దీన్ని బి అనుకుందాం. ఇక్కడ చూడండి ప్లస్ ఉన్నదాన్ని ఏ అనుకున్నాం, మైనస్ ఉన్నదాన్ని బి అనుకున్నాం. ఇక్కడ అదే నేను అప్లై చేశాను, a × a. చూడండి a × a అదే వేసుకున్నాను, మైనస్ b × b అదే వేసుకున్నాను. ఇక్కడ దీని వాల్యూ a, దీని వాల్యూ b, a + b వేసుకున్నానండి. చూడండి a × a అంటే a², b × b అంటే b², a² - b². ఇక్కడ a + b ఉంది డినామినేటర్లో, a + b వేసుకున్నానండి. చూడండి a² - b² ఫార్ములా వచ్చేసి ఏంటిదండి, a + b × a - b అదే వేసాను నేను. ఇక్కడ a + bకి క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ మనకి a - b మిగిలిందండి. అదే నేను ఇక్కడ వేసానండి. అదే ఇక్కడ ఏమనుకున్నామో అది వేసాను, b ఏమనుకున్నామో అది ఇక్కడ వేసానండి. వేసేసి నేను సింప్లిఫై చేసేస్తే 200/101 వచ్చిందండి. ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఇక్కడ a + b + c = 13, a² + b² + c² = 69 అయిన ab + bc + ca విలువ ఎంత అని అడిగారండి. చూడండి మనకి 3 చూడంగానే మనకు ఒక ఫార్ములా గుర్తుకు రావాలండి. ఈ 3 ఈక్వేషన్స్ చూడంగానే మనకు ఒక ఫార్ములా గుర్తుకు రావాలి. అదేంటో నేను ఇప్పుడు రాస్తా చూడండి. a + b + c ² ఏంటిదండి, a² + b² + c² + 2ab + bc + ca. ఈ ప్రిన్సిపల్ మనకు ఐడియా వచ్చేస్తే మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసినట్టే అండి. ఈ ప్రాబ్లమ్ని మనం చూడండి, ఇక్కడ మనకి a + b + c వాల్యూ ఇక్కడ ఇచ్చేసారండి, 13 అని ఇచ్చేసారు. అదేవిధంగా a² + b² + c² వాల్యూ వచ్చేసి 69 అని ఇచ్చేసారు. అదేవిధంగా మనకు అనుకోవాల్సింది ఈ పార్ట్ అండి. చూడండి a + b + c ² a + b + c వాల్యూ ఎంత అండి, మనకి ఇక్కడ వచ్చేసి 13 ² ఈక్వల్. చూడండి a² + b² + c².
చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చారండి 69 ప్లస్ 2 ఆఫ్ మనం కనుక్కోవాల్సింది ఏంటండి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. చూడండి అది వేసుకున్నాం ఇక్కడ మనం ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. చూడండి 13 స్క్వేర్ ఎంతండి 169 ఈక్వల్ 69 ప్లస్ 2 ఇంటూ ఇది వేసుకున్నామండి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. చూడండి 69 మనం యువతలు తీసుకొద్దామండి. మనకు కావాల్సింది 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. దీన్ని అదే విధంగా ఉంచుకొని దీన్ని యువతలు తీసుకొద్దామండి. 169 మైనస్ 69 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఇజ్ ఈక్వల్ 169కి వెళ్ళి 69 పోతే ఎంత అండి 100. మనకు ఏమడిగారండి ఇక్కడ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ ఎంత అని అడిగారు. మనం ఇక్కడ ఉన్న 2 వాల్యూని ఉత్తలు తీసుకెళ్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుందండి. ఉత్తలకి వెళ్తే ఇది డివిజన్ అవుతుంది. మనకు కావాల్సిన వాల్యూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఈ ఈజ్ ఈక్వల్ 100/2. 100/2 అంటే ఎంతండి 50. చూడండి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ వచ్చేసి 50. మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి ఇక్కడ మనం ఈ 3 ఈక్వేషన్స్ చూడంగానే మనకి ఈ ప్రిన్సిపల్ ఈ ఐడియా రావాలండి. ఈ ప్రిన్సిపల్ వచ్చేసిందంటే మనకి ప్రాబ్లమ్ సొల్యూషన్ మనం కనుక్కున్నట్లే. చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ప్రిన్సిపల్ వచ్చేసి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అండి. దాన్ని ఈ వాల్యూస్ వచ్చేసి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను నేను ఇక్కడ. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత అండి 13 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ వాల్యూ ఎంత అండి 69. అదే 69 వేసాను నేను. 2 ఆఫ్ చూడండి అక్కడ ఉన్నది ఉన్నట్టుగా వేసాను 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. చూడండి 13 హోల్ స్క్వేర్ అంటే 169 ఈక్వల్ 69 ప్లస్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. చూడండి దీన్ని యువతలు తీసుకొచ్చాను 16. చూడండి ఇదే విధంగా ఉంచి 69 యువతలు తీసుకొచ్చాను. 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 169 మైనస్ 69. 169కి వెళ్ళి 69 పోతే 100. ఇక్కడ మనకు కావాల్సిన ఓన్లీ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అండి. 2 అవతలు తీసుకెళ్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేస్తే అవతలకి వెళ్తే ఏమవుతుందండి డినామినేటర్కి వెళ్తుంది, భాగిస్తుంది. 100/2 అంటే 50. ఈ విధంగా సొల్యూషన్ కనుక్కోవాలండి మనం. ప్రిన్సిపల్స్ ఐడియా వచ్చినాక మనకి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఈజీగా కనుక్కోవచ్చు. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. చూడండి ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం వచ్చేసి 785 ఇంటూ 785 ఇంటూ 785 ప్లస్ 435 into 435 into 435 by 785 into 785 plus 435 into 435 minus 785 into 435 ఇచ్చారండి. చూడండి ఈ నెంబర్ 3 times రిపీట్ అయ్యింది. చూడండి ఈ వాల్యూని మనం ఏ అనుకుంటే ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఇది బి అనుకున్నాం అనుకోండి బి ఇంటూ బి బై చూడండి ఇది ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి మైనస్ ఏబి. ఇది ఏ ఇది బి అండి. చూడండి ఈ విధంగా ఉంది. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. చూడండి మనకి ఇక్కడ వచ్చేసి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఒక ఫార్ములా రావాలండి. నేను అదేంటో ఇక్కడ వేస్తా చూడండి ఒకసారి ఫార్ములాని. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. చూడండి ఇక్కడ మనకి పైన వచ్చేసి ఇది ఉందండి, డినామినేటర్ వచ్చేసి ఇది ఉంది. ఇది కిందికి వచ్చేసి ఏమవుతుందండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఇది కిందికి వచ్చేసిందండి, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. కిందికి వస్తే డివిజన్ కిందికి వెళ్ళిపోతుందండి, డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏ మిగిలిందండి ఏ ప్లస్ బి మిగిలింది. చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఇదే అండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి అని ఇచ్చారండి. దీని యొక్క సొల్యూషన్ వచ్చేసి ఏ ప్లస్ బి సింపుల్గా చేయొచ్చండి. ఇప్పుడు దీని యొక్క సొల్యూషన్ వచ్చేసి ఏంటిదండి ఏ ప్లస్ బి. ఏ వాల్యూ ఎంత అనుకున్నాం మనం ఇక్కడ 785 ప్లస్ బి వాల్యూ ఎంత అండి 435. ఈ రెండింటిని యాడ్ చేస్తే అదే మనకు సొల్యూషన్ అండి. 5 + 5 10 4 8 12 4 + 1 5 5 + 7 12. చూడండి ఆన్సర్ వచ్చేసి 1220. ఏం లేదండి ఇక్కడ
3 టైమ్స్ ఇచ్చారండి ఇక్కడ మనకు 785ని. అదే మనం ఏ అనుకుంటే ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ అండి. బి ఇంటూ బి 435 బి అనుకుంటే బి ఇంటూ బి వచ్చేసి బి క్యూబ్ అండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూ రూపంలో ఉంది. మనకు వచ్చేసి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూ యొక్క ఫార్ములా వచ్చేసి ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి అండి. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఇక్కడ డినామినేటర్లో ఉందండి. ఇక్కడ మనం ఏం చేసాం, దీన్ని కిందికి వేసుకున్నప్పుడు ఏం మిగిలిందండి, ఏ ప్లస్ బి మిగిలింది. అంటే దీని యొక్క సొల్యూషన్ ఏ ఫామ్లో ఉంది, ఈ ఫామ్లో ఉంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఏ ప్లస్ బి. అదే ఏ ఏంటిదంటే 785, బి ఎంత 435. ఆ రెండింటిని యాడ్ చేసాం, ఇక్కడ ఆన్సర్ వచ్చేసిందండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. చూడండి ఈ ప్రాబ్లం చూద్దాం. చూడండి 147 × 147 ప్లస్ 147 × 143 ప్లస్ 143 × 143. చూడండి ఇక్కడ మనం 147 ఏ 143ని బి అనుకున్నాం అనుకోండి. ఇది ఏ ఫామ్లో ఉందో చూద్దాం. చూడండి ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ బి బై, చూడండి ఇక్కడ ఇది ఏ అనుకున్నాం కదా, 3 టైమ్స్ మల్టిప్లికేషన్ అయిందండి. అంటే ఏ ఇంటూ ఏ మైనస్ ఇది బి కదండి, బి ఇంటూ బి. చూడండి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అని ఇచ్చారు. చూడండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటిదండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా వచ్చేసి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అండి. మనకి ఏమని ఇచ్చారు, ఇక్కడ పైన వచ్చేసి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ పైన ఉందండి. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ మనకి ఈ ఏ క్యూబ్ మైనస్ బి క్యూ అనేది డినామినేటర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలండి, దీన్ని యువతలకి తీసుకెళ్దాం. ఇప్పుడు ఏమవుతుంది, డినామినేటర్కి వెళ్ళిపోతుందండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి బై ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. చూడండి ఇక్కడ మల్టిప్లై చేసిన ఇతరకు వస్తే ఏమవుతుందండి, డినామినేటర్కి వెళ్ళిపోతుంది, డివిజన్ చేస్తుంది ఏ మైనస్ బి. చూడండి ఇదే ఫార్ములా ఉంది. చూడండి ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఇదే ఫార్ములాలో ఉంది చూడండి. దీని యొక్క సొల్యూషన్ వచ్చేసి 1/a మైనస్ బి. ఇక్కడ మనకు సొల్యూషన్ ఏంటిదండి, 1/a మైనస్ బి. మనం ఇక్కడ ఏ వాల్యూ ఏమనుకున్నాం, చూడండి 147, 1/147 మైనస్ బి వాల్యూ ఎంతండి 143. 1/147 మైనస్ 143 ఎంతండి 4. 147కి వెళ్ళి 143 పోతే ఎంతండి 4, 1/4. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి 1/4. ఇక్కడ చూడండి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా వచ్చేసింది అనుకోండి. దీన్ని సొల్యూట్ చేయొచ్చు. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా వచ్చేసి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అండి. ఇక్కడ మనకు వచ్చేసి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఇక్కడనే వచ్చేసి దీన్ని యువతలు తీసుకెళ్ళాము, డినామినేటర్కి వెళ్ళిపోయింది. ఏ మైనస్ బిని యువతలు తీసుకొస్తే ఇది కూడా ఇక్కడ డినామినేటర్కి వెళ్ళిపోయింది. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఈ ఫామ్లో ఉందండి. దీని యొక్క సొల్యూషన్ వచ్చేసి 1/a మైనస్ బి అండి. 1/a మైనస్ బి వాల్యూ వచ్చేసి 1/147 మైనస్ 143. 147 నుంచి 143 పోతే దీని యొక్క సొల్యూషన్ వచ్చేసి 4 అండి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 1/4. చూడండి ఇంకొక క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ది వేరే ఫార్ములా యూజ్ చేసి ఎలా చేద్దామో చూడండి. ఈ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. చూడండి ఇక్కడ 38 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. 34 అనేది 3 టైమ్స్ రిపీట్ అయిందండి. 28 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. చూడండి ఇక్కడ 38 × 34 × 20 84 అండి. 84ని ఏమని రాసుకోవచ్చు అండి, 3 × 28 అని రాయొచ్చండి. చూడండి దీని ఒకసారి నేను కింద ఏ విధంగా రాస్తా చూడండి. 38ని ఏ అనుకున్నాం అనుకోండి, ఇది 3 టైమ్స్ ఉంది కదండి ఏ క్యూబ్ ప్లస్ 34 బి అనుకోండి. ఇక్కడ కూడా 3 టైమ్స్ ఉంది ప్లస్ బి క్యూబ్ ప్లస్ చూడండి 28ని సి అనుకున్నాం అనుకోండి. 3 టైమ్స్ ఉంది ఇక్కడ, 3 టైమ్ మల్టిప్లికేషన్ చేయబడింది సి క్యూబ్ మైనస్ చూడండి 3abc బై చూడండి ఏ 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయబడింది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. చూడండి ఇది ఏ ఇది బి, ఇది ఏ ఇది బి మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ ఏసి. చూడండి ఈ ఫార్ములాలో ఉంది ఇది. దీనికి ఒక ప్రిన్సిపల్ ఉంటుందండి, ఆ ప్రిన్సిపల్ నేను రాస్తాను చూడండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. ఈ ఫార్ములా వచ్చేసి చూడండి
దీన్ని ఏమని రాస్తామంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ ఏసీ ప్లస్ 3ABC. చూడండి ఈ ప్రిన్సిపల్ మనకు గుర్తుకుంటే ఇది మనకి ఈజీగా సొల్యూషన్ చేయొచ్చండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఫార్ములా వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ ఏసీ ప్లస్ 3ABC అండి. చూడండి ఈ 3ABCని యూతల్ సైడ్ తీసుకొద్దామండి మనం. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ ప్లస్ ఉందండి, యూతల్కి వస్తే మైనస్ అవుతుంది. చూడండి అదేవిధంగా దీని డినామినేటర్లో ఉందండి మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో. దీని డినామినేటర్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకున్న వాటికి యూతల్కి వస్తే ఏమవుతుందండి, డినామినేటర్లోకి వచ్చేస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. చూడండి మనకు మిగిలింది ఏంటిది, ఏ ప్లస్ బి ప్లస్ సి మిగిలింది. ఆన్సర్ వచ్చేసి ఏంటిదండి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి. చూడండి మనకి ఇచ్చిన క్వశ్చన్ సేమ్ ఇదే ఫార్ములా ఉంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి అండి. మనం ఇక్కడ ఏని ఏమని అనుకున్నాం 38 ప్లస్ బి వాల్యూ ఎంతండి 34 ప్లస్ సి వాల్యూ ఎంతండి 28. ఈ మూడు ఎడిషన్ చేస్తే వచ్చేదే మనకి ఆన్సర్ అండి. చూడండి 8 ప్లస్ 8 16, 16 ప్లస్ 4 20, 2 ఉంటుందండి. 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 3 వచ్చేసి 7, 7 ప్లస్ 3 వచ్చేసి 10. చూడండి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 100. చూడండి ప్రిన్సిపల్ మనకి చూడంగానే మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈ రూపంలో ఉంది కాబట్టి ఈ ఫార్ములా మనకి ఐడియా రావాలి. ఈ ఫార్ములా వచ్చేసి క్వశ్చన్ ఈజీగా సింప్లిఫై చేయొచ్చండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ సి క్యూబ్ ఫార్ములా వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ ఏసీ ప్లస్ 3ABC అండి. 3ABC మొత్తం తీసుకొచ్చాం. అదేవిధంగా ఇక్కడ మల్టిప్లికేషన్ ఉందండి, దీన్ని మొత్తాన్ని ఇక్కడ మల్టిప్లై చేస్తున్న వాళ్ళకి ఇవతలకు వస్తే డినామినేటర్కి వెళ్తుందండి, భాగిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఏం మిగిలిందండి ఏబిసి ఏ ప్లస్ బి ప్లస్ సి మిగిలింది. మనకు వచ్చేసి క్వశ్చన్ వచ్చేసి ఈ ఫామ్లో ఉందండి. చూడండి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి. మనం ఏమనుకున్నాం 38, బి వచ్చేసి 34, సి వచ్చేసి 28. ఈ మూడింటిని మనం ఎడిషన్ చేస్తే 100 వచ్చిందండి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి 100. చూడండి ఇంకొక ప్రిన్సిపల్ మనం యూజ్ చేసి ఇలాంటి క్వశ్చన్ ఏ విధంగా మనం సాల్వ్ చేస్తామో చూద్దాం మళ్ళీ. చూడండి ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి x మైనస్ వై హోల్ క్యూబ్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ క్యూబ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. చూడండి ఇక్కడ మనం చూస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ రూపంలో ఉందండి ఇది. చూడండి ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి ఏ ప్లస్ ఇది ఏ కదండి, ఇది బి అనుకున్నాం, ఇది సి అనుకున్నాం. చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఒకసారి చేద్దామండి మనం ఇక్కడ. చూడండి ఎక్స్ మైనస్ వై ప్లస్ వై మైనస్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్. చూడండి ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, వైకి మైనస్ వైకి ప్లస్ వై క్యాన్సిల్ అవుతుంది, మైనస్ జెడ్ ప్లస్ జెడ్ క్యాన్సిల్ అవుతుంది. ఎంత వచ్చిందండి మనకు ఆన్సర్ 0 వచ్చిందండి. మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్రిన్సిపల్ ఇంతకుముందుకు రాసాం కదండి, మళ్ళీ ఒకసారి రాసా. చూడండి మనకు ప్రిన్సిపల్ వచ్చేసి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. ప్రిన్సిపల్ వచ్చేసి ఏంటిదండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఈ ప్లస్ 3ABC. చూడండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఇదండి. మనకి ఇక్కడ వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి. చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ వచ్చేసి 0 అయిందండి. దీని వాల్యూ 0 అయినప్పుడు చూడండి ఇది మొత్తం 0 అవుతుంది, ఇది మొత్తం 0 అవుతుందండి. ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ వచ్చేసి 0 అయింది, అప్పుడు ఇది మొత్తం 0 అవుతుందండి. మనకి మిగిలింది ఏంటిదండి 3ABC మిగిలింది. చూడండి మనం పైన క్వశ్చన్ ఒకసారి వేసుకుందామండి. ఏబిసిలలో ఏ క్యూబ్ ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం, ఇది సి అనుకున్నాం కదండి, అదే విధంగా వేసుకుందాం బై. చూడండి 9 ఇంటూ ఇది ఏంటిదండి ఏ, ఇది బి, ఇది సి, ఏ బి సి. చూడండి దీని ఫార్ములా వచ్చేసి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంతకుముందుకి ఇక్కడ 0 ఉంది కాబట్టి మొత్తం వాల్యూ 0 అయిందండి. ఏ ప్లస్ బి ప్లస్ సి క్యూబ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఒక వాల్యూ వచ్చేసి ఎంత మిగిలిందండి ఇక్కడ 3ABC. అదే ఇక్కడ మనం వేసుకున్నాం, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 3ABC బై డినామినేటర్ ఏముందండి 9ABC.
చూడండి ఏబీసీకి ఏబీసీ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఇక్కడ వాల్యూస్ వేసుకున్న వాల్యూస్ కూడా క్యాన్సిల్ అయిపోతుందండి. మనం వేసుకోకుండా ఏం కాదు. 3 1s 3 3s. ఇక్కడ చూడండి మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటిదండి 1/3. చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వాల్యూ వచ్చేసి ఏ, ఈ వాల్యూ బి, ఈ వాల్యూ సి అనుకోండి. చూడండి a ప్లస్ బి ప్లస్ సి చేసేస్తే ఇక్కడ x మైనస్ వై ప్లస్ వై మైనస్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్, దీని వాల్యూ వచ్చేసి అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చిందండి. 0 వచ్చినప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఇది. ఇక్కడ మనకు a ప్లస్ బి ప్లస్ సి వాల్యూ వచ్చేసి 0 వచ్చింది కాబట్టి ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది. మనకి మిగిలింది ఏంటిదండి 3abc. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ వచ్చేసి 3abc. చూడండి ఇక్కడ మనకు పైన వచ్చేసి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఫార్ములాలో ఉంది. దాని వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఎంత వచ్చింది 3abc వచ్చింది. అదే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. 3abc బై మనకి కింద ఏముందండి 9abc, అదే వేసాం ఇక్కడ 5 కింది డినామినేటర్ న్యూమరేటర్ రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 3 1s 3 3s 9 అండి. మనకు ఆన్సర్ వచ్చేసి 1/3. అదేవిధంగా ఇంకొక సూత్రం చూద్దామండి, దాని మీద ప్రాబ్లం కూడా చూద్దాం మనం. చూడండి ఈ వీడియోలో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఏ వాల్యూ ఇచ్చారు, బి వాల్యూ ఇచ్చారు, సి వాల్యూ ఇచ్చారండి. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 20, బి వాల్యూ -15, సి వాల్యూ వచ్చేసి -5 అని ఇచ్చారు. అయినా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ ఎంత అని అడిగారు. చూడండి ఇక్కడ మనం ఏ బిసి వాల్యూని మనం పర్టికులర్గా చూసినట్లయితే ఈ మూడింటిని యాడ్ చేద్దామండి. చూడండి 20 -15 -5 ఎంతండి 5 -15 -20. 20 + 20 ఎంతండి 0. మనం ఇక్కడ చూడగానే మనకి అర్థమైపోతుంది. ఇక్కడ +20 ఉంది, -15 -5 ఎంతండి -20. -20 + 20 ఎంత 0. ఇక్కడ చూడగానే మనకు అర్థమైపోతుంది. నేను ఇంత ముందుకు ప్రిన్సిపల్లో చెప్పానండి. a ప్లస్ బి ప్లస్ సి = 0 అయినప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ వచ్చేసి ఎంతండి 3abc. చూడండి ఇక్కడ మనకు అడిగింది ఏంటిది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ ఎంత అని అడిగారు. చూడండి ఈ వాల్యూనే మనకు అడిగింది. చూడండి 3 ఇంటూ ఏ వాల్యూ ఎంతండి 20 ప్లస్ ఇంటూ బి వాల్యూ ఎంతండి -15 ఇంటూ సి వాల్యూ ఎంతండి -5. చూడండి దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ఆన్సరే మనకి ఇప్పుడు సొల్యూషన్ అండి. దీనికి చూడండి 5 -5 ఇక్కడ మైనస్ ఉందండి, వచ్చేసి ప్లస్ వాల్యూ వస్తుంది మనకి. ఇక్కడ 5 × 20 ఎంత అండి 100. 100 × 3 300. 300 ఇంటూ -15. 15 3 ఎంత అండి +15 అండి. ఇలాగని చెప్పాను. మైనస్ ఏమైంది ప్లస్ అయిందని చెప్పాను. 300 × 15 4500. చూడండి 20 × 5 ఎంత అండి 100. 100 × 3 300. 300 × 15 ఎంత అండి 4500. దీని ఆన్సర్ వచ్చేసి ఇదండి. చూడండి ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 0 అయినప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ యొక్క వాల్యూ వచ్చేసి 3abc అని చెప్పాను నేను. చూడండి ఇక్కడ మనకు అడిగింది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ అడిగారు. దాని వాల్యూ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసాం. 3 ఇంటూ ఏ వాల్యూ 20, బి వాల్యూ -15, సి వాల్యూ వచ్చేసి 5. ఇక్కడ మైనస్ ఉందండి. మైనస్ ఇంటూ మైనస్ వచ్చేసి ప్లస్ అయింది. చూడండి 20 × 5 100. 100 × 3 300 ఇంటూ 15. చూడండి 4500. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి 4500. థ్యాంక్ యూ అండి.